మావోయిస్ట్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగిలింది. ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదురుగా మరో 40 మంది కీలకమైనటువంటి మావోయిస్టులు లొంగిపోబోతున్నారంట. దాంట్లో రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరొక కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉన్నారనేటువంటి చర్చ మొదలైంది. మధ్యాహ్నం 2:30 సమయానికి తెలంగాణ డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారిని మీడియా కూడా చూపించే అవకాశం ఉంది. అయితే శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోతున్నటువంటి 40 మందిలో 24 మంది తెలంగాణ వాళ్ళేనట. 24 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారట. సో పోలీసు అదుపులో అగ్రనేతలు ఉన్నారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. సో తెలంగాణలో మొత్తంగా 59 మంది మావోయిస్టులే ఉన్నారనేది గతంలో తెలంగాణ డీజీపీ చెప్పిన మాట. సో తెలంగాణ రాష్ట్రం నుంచి మావోయిస్టు పార్టీగా వైపుగా వెళ్ళి అక్కడ ఉన్నవారు 59 మందే. సో ఆ 59 మందిలో ఇప్పుడు 24 మంది ఈరోజు వాళ్ళు చెప్తున్న ప్రకారంగా లొంగిపోతున్నారంటే ఇంకా అతి తక్కువ మందే మావోయిస్టు పార్టీ వైపుగా ఉన్నారు. సో వారందరూ కూడా త్వరలోనే మేము మావోయిస్టు పార్టీల నుంచి బయటకు తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలుపుతామనేది పోలీసులు చెప్తున్నమాట. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు గణపతి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అండ్ పాక హనుమంతు, పస్నూర్ నరహరి. సో మరి వీరిలో ఎవరైనా ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారా అనేది ప్రధాన చర్చగా ఉంది. సో మరోవైపు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా ఉన్నారనేటువంటి ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో బడే చొక్కారావు పోలీసు ఎటు లొంగిపోతున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది, ఒక అనుమానం కూడా అందరిలో మొదలైంది. సో ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న ప్రకారంగా 40 మంది మాత్రం లొంగిపోతున్నటువంటి సమాచారం ఉంది, కానీ ఎవరు లొంగిపోతున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 3 రాష్ట్ర కమిటీ నాయకులతో పాటుగా మిగిలినటువంటి వారు కూడా కింద మావోయిజంలో సభ్యులుగా ఉన్నవారే. సో 24 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు, 16 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. సో మొన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో పట్టుబడ్డటువంటి ఆ 16 మంది మావోయిస్టులను కూడా ఈ రోజే మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో 40 మంది ఆయుధాలతో లొంగిపోబోతున్నటువంటి మాట తెలుస్తున్న నేపథ్యంలో ఇది ఒక బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు లొంగిపోతున్నటువంటి వారి సంఖ్యలో చాలా బిగ్గెస్ట్ నెంబర్ ఇది. అట్ ది సేమ్ టైం చాలా కీలకమైన నేతలు ఉన్నారట. మా ప్రతినిధి నిర్మల కూడా ఉన్నారు ఫోన్ లైన్లో. నిర్మల, ఈరోజు లొంగిపోతున్నటువంటి దాంట్లో ఎవరైనా కీలకమైన నేతలు ఉన్నారా? పోలీసులు ఏదైనా కీలకమైన నేతల పేరు చెప్తున్నారు. రాష్ట్ర నాయకత్వం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తోంది బడే చొక్కారావు అలియాస్ దామోదర్. సో ఆయన పేరేమైనా వినిపిస్తోందా? ఎస్ మనోజ్, నిజంగానే, ఎందుకంటే తను కూడా లొంగిపోతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాల్పుల్లో కూడా భయపడిపోయి అందులో ప్రజాదరణ కూడా తగ్గిపోయింది అని చెప్పేసి కూడా మావోయిస్టులు అందరూ కూడా దాదాపు 40 మంది వరకు లొంగిపోయే అవకాశం ఉంది. అది కూడా డీజీపీ ఎదురుగా కూడా వాళ్ళు లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి శివధర్ రెడ్డి కూడా ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు కూడా తెలియజేస్తాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ మావోయిస్టులు గతంలో కూడా దాదాపు 60 మంది వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మాత్రము 24 మంది తెలంగాణ రాష్ట్ర మావోయిస్టులే లొంగిపోవడం జరుగుతుంది ఈరోజు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో కూడా చాలా వరకు ఎదురుకాల్పుల్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. కాబట్టి ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళంతా కూడా లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా 3 కీలకమైన ముఖ్యులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనోజ్. రైట్, అంటే దీంట్లో రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన ప్రధానమైన పేర్లు బయటకు వస్తున్నాయా? అంటే మొన్న కొమరంభీం ఆసిఫాబాద్ లో పట్టుబడినటువంటి 16 మందితో పాటుగా ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉన్నారా? ఎస్, ఒక 10 మంది పేర్లు మాత్రము వినబడుతూ ఉన్నాయి. అందులో వచ్చేసి కూడా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో గణపతి, దేవ్జీ, అలాగే మల్లా రాజిరెడ్డి, పాక హనుమంతు, వాళ్ళతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళలో మాత్రము కార్యదర్శి కూడా సత్యనారాయణ రెడ్డి, కంకనాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, పవనానందరెడ్డి, అలాగే రత్నాబాయి వీళ్ళంతా కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా మావోయిస్టు పార్టీకి సంబంధించి రోజు రోజుకి ఆదరణ తగ్గిపోతోంది. టెక్నాలజీ పరంగా భద్రతా బలగాలని పోలీసులను కూడా ఎదుర్కోవడానికి ఏ మాత్రం కూడా మావోయిస్టులకి అంత టెక్నాలజీ లేదు. సో పైపెచ్చు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ జల్లెడ పడుతోంది అడవులన్నింటినీ కూడా.
సో హిడ్మా లాంటి వ్యక్తుల్ని పట్టుకోగలిగింది, హిడ్మా లాంటి వ్యక్తుల్ని హతమార్చగలిగింది అనుకున్నప్పుడు ఇంకా మావోయిస్ట్ పార్టీలో చాలామంది ఉన్నప్పటికీ హిడ్మా లాంటి వ్యక్తులు కొంచెం పవర్ఫుల్, ప్రధానంగా వినిపించిన పేర్లు. అటువంటి సిచ్యువేషన్లో ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఆయన తర్వాత పనిచేస్తున్న వాళ్ళు, రాష్ట్ర నాయకత్వం అయినా కేంద్ర సభ్యులైనా కూడా వారంతా ఇబ్బంది పడుతున్నారు, భయపడిపోతున్నారు. సో ఏ వైపు నుంచి పోలీసులు, భద్రతా బలగాలు వచ్చి తమని అంతమొందిస్తాయో, లేదంటే మావోయిస్టు చెప్తున్న ప్రకారంగా బూటకోపి ఎన్కౌంటర్ల పేరుతో తమని హతమారుస్తాయో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మావోయిజం అనేది బతికి ఉంటుంది అని వాళ్ళ బలంగా చెప్తున్నప్పటికీ మావోయిస్టులను మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జరిగినటువంటి చర్యలు చూస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళ లక్ష్యాన్ని 2026 మార్చి కల్లా నెరవేర్చుకునే అవకాశం కనబడుతోంది. సో ఈరోజు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశం కనబడుతోంది. సో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా బీజేపీ సపోర్ట్ ఉన్నటువంటి ప్రభుత్వాలు, లేదంటే బీజేపీ పాలిత ప్రాంతాలు. కాబట్టి తెలంగాణే కొంత సేఫ్గా ఉందనే ఆలోచన డెఫినెట్గా మావోయిస్టులకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూస్తూ ఉన్నాం, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చెప్తున్నాయి, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేరు, అయిపోయారు. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కీలకమైన నేతలు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు తెలంగాణలో అడవుల్లో ఉన్నారు, ములుగు జిల్లా అడవుల్లో ఉన్నారనేటువంటి మాటని ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన మాట. మరి తెలంగాణలో ఎందుకున్నారు అని అంటే తెలంగాణ ప్రభుత్వం కొంత ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగింది, మహారాష్ట్రలో ఎన్కౌంటర్ జరిగాయి, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగాయి, బీహార్లో కూడా కొంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఉంది. కానీ తెలంగాణలో ఇంతవరకు ఎన్కౌంటర్ చేయని దాఖలాలు లేవు. ఎన్కౌంటర్లు జరగాలి అని అంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, రాష్ట్ర పోలీసుల సహకారం కూడా ఉండాలి. సో ఇక్కడున్న సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ఉన్న మావోయిస్టు ఎవరైనా ఉన్నా కూడా లొంగిపోతే అవకాశం కల్పిస్తామనేటువంటి మాటను చెప్తూ ఉన్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో హాజరై కూడా ఆయన కూడా ఇదే మాట్లాడుకొచ్చారు. ఒకవేళ కనుక వాళ్ళు జన స్రవంతులకు వస్తారంటే ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలో ఇంకా అడవి బాట పట్టి అడవిలో పోరాడాల్సిందేం లేదు, ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో మమేకమై మీరు ప్రభుత్వాలపై పోరాడండి అని చెప్పేటువంటి మాటని ఆయన కూడా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర అధిష్టానం నాయకత్వం కూడా ఇదే రకమైనటువంటి, అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉందనే భావనలో మావోయిస్టులు ఉన్నారు. అందుకే వాళ్ళు తెలంగాణను ఒక ఆప్షన్గా ఎంచుకొని ఇక్కడ రావడానికి, ఇక్కడ వాళ్ళ యొక్క లొంగుబాటు జరగడానికి వాళ్ళు అంగీకరిస్తున్నట్టు కనబడుతోంది. సో ఈ రోజు 40 మంది లొంగిపోతున్నారు. మరి 40 మందిలో ఎవరైనా కీలకమైన నేతలు ఉంటారా ఏంటి అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 16 మంది కొమరమి ఆసిఫాబాద్లో పట్టుబడ్డ దాంట్లో మావోయిస్ట్ సంబంధించినటువంటి పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి ఒక కీలకమైన నేతగా ఉన్నటువంటి సీనియర్, సో 23 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రవి, ఎర్రగొల్ల రవి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారంటే ఒక పేరైతే తెలుస్తోంది. సో దాంతో పాటుగా బడే చొక్కారావు ఉన్నారా లేదా, సో ఏంటి ఎవరెవరు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన వారు రోజు లొంగిపోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒకరున్నారట. మరి కేంద్ర కమిటీ సభ్యులు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో పనిచేస్తున్న దాంట్లో గణపతి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, పాక హనుమంతు అండ్ పస్నూర్ నరహరి. మరి వీరిలో ఎవరైనా ఈ రోజు లొంగిపోతున్నారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది.